పరమందు ఆశ్రయమైన వాడు. ఇన్నాళ్ళు క్షణమైన మన మనువని దేవుడు ఆయన మనకు తోడుగా ఉంటే అంతే చాలు. మన జీవితంలో ఆయన ముందును పెట్టుకుని మనం నడుద్దాం. మనకు ఆశ్రయమైన వాడు ఆయనే కనుక ఆయన ఆరాధన చేద్దాం. సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు. ఎన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అందరం కలిసి చెప్దామా? అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. ఆయన మన ఎడల చూపుతున్న బహు విస్తారమైన కృప, బలమైన కార్యములు, ఘనమైన కార్యములు మన ఎడల జరిగిస్తున్న దేవుడు. ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మన ముందు ఉంటే ఏ భయము మన జీవితంలో ఉండదు. కనుక అటు దేవుని కలిగి ఉన్న మనం ఆయన ఆరాధన చేద్దాం. సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. నిత్యము ప్రతినిత్యము ఆయన జ్ఞాపకాలతో మన అంతరంగమందు ఆయన కొలువై ఉన్న దేవుడు. నిర్మలమైన మనస్సుతో మనల్ని ప్రేమిస్తున్నవాడు. ఆయనతో జీవించడానికి మనల్ని కొనుక్కోతున్న యేసయ్య. కనుక ఆయన ఆరాధన చేద్దాం.
అందరము కలిసి పాడదాం. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. యేసే మనకు తోడుగా ఉన్నప్పుడు నీవుంటే అంతే మనకు ఆయన ఉంటే చాలు. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా భయమే ప్రభువు కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏ భయం మన దరికి చారదు కనుక ప్రతి భయం నుండి విడిపించగలిగిన దేవుడు. అందరూ కలిసి చెప్తాం. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. ఆయన సన్నిధిలో చక్కటి ఆనందం కలది. ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, మనల్ని రక్షించిన వాడు, మనల్ని బలపరిచిన వాడు, మనల్ని లేవనెత్తిన వాడు, మన ఎడల తన కృపను చూపించిన దేవుడు. ఈ కాలము ఆయన కృపను వర్ణించగలమా? ఆయన కృపను మనం వర్ణించలేము, ఆయన ప్రేమను వర్ణించలేము. ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో నడిపించిన దేవుడు. ఆయన కృప ఎంత ఉన్నతమైనదో వివరించలేము.